నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రులు కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష. అధికారులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని సందేశం. గ్రూప్ 1 అధికారులుగా ఎంపికైన నవీన శృతులను ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఆడపిల్లల విజయంలో ప్రోత్సాహం సహకారం అందించిన తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు. కొత్తపట్నం మండలం కే పల్లెపాలెం పంచాయతీ సెక్రటరీపై ఏసీబీ దాడి. 55,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా దొరికిన సెక్రటరీ సంపత్ కుమార్. అధికారులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర స్థాయిలో పెండింగ్లో ఉన్న అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నా అదే సమయంలో జిల్లా నుంచి మంచి పరిపాలన సాగాలంటే కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రులు అదే స్ఫూర్తితో పనిచేయాలన్నారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర అధికారులు వర్చువల్గా సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలల వారీగా సమీక్షించుకొని క్షేత్రస్థాయిలో పనుల్ని బేరూజీ వేసుకోవాలని చంద్రబాబు తెలిపారు. ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించడం, ఎస్ఐపిబి ద్వారా ప్రాజెక్టులకు ఆమోదం ఇస్తున్నామన్నారు. గత 19 నెలల్లో ఏపీలో చేపట్టిన కార్యక్రమాలు, టెక్నాలజీతో సహా ఏఐ అప్లికేషన్ల వినియోగం ఎలా జరుగుతుందో అంచనా వేసుకోవాలన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించి ప్రభుత్వ ప్రగతి, పనుల పురోగతిపై బేరీజు వేస్తున్నామన్నారు. గడిచిన 19 నెలల్లో అగాధం, అంధకారం నుంచి రాష్ట్రాన్ని బయటపడేశామన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన హామీలపై, అమలు చేస్తున్న పథకాలపై నిరంతరం సమీక్షించుకుంటున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తక్కువ ఆర్థిక వనరులతోనే రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉదాసీనత లేకుండా పనిచేయాలని, దీనిని అధిగమించేలా మన కార్యాచరణ ఉండాలన్నారు. అందరూ సమిష్టిగా కలెక్టివ్గా పనిచేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఒకప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టేవాడు కాదు. అలాంటిది 3 నెలలకు ఒకసారి విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. ఎవ్రీ మంత్ 2 సార్లు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఎస్ఐపిసి, ఎస్ఐపిబి పెట్టుకొని పెండింగ్ ప్రపోజల్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ మనం క్లియర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ రావాలంటే జిల్లా లెవెల్లో విలేజ్ స్ట్రీట్లో కలెక్టర్స్ పనిచేయాలి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పనిచేయాల్సిన అవసరం. ఈరోజు నేను మొదటి దావోస్ నుంచి వచ్చాము. లాస్ట్ మంత్ దావోస్కి వెళ్ళాం. దావోస్లో ఈసారి ప్రధానంగా చర్చించిన విషయం టెక్నాలజీ. త్రూ $1 ట్రిలియన్ ఎకానమీ ఏ విధంగా రాబోతుందో ప్రిడిక్షన్, డిస్కషన్ దాన్ని సెంట్రీగా రెండవ సబ్జెక్ట్ మిలిటరీ పర్ఫార్మెన్స్. దీన్ని కూడా ఆఫీసీ వండర్ఫుల్ వర్క్ చేశారు. ఉండే బస్సులతోనే ఆక్యుపెన్సీ పెంచి చాలా బాగా పనిచేస్తున్నారు. అన్నదాత సుఖీభావ 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాము. రెండవది వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతులు దిక్కుతోచిన పరిస్థితిలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చారు. దీనికోసం 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఏ విధంగా చేయాలని గైడ్ చేశాం, టెక్నాలజీ గురించాం. ఇంకొక పక్కన పంటల మార్పు కోసం ముందుకు పోయాం. డిమాండ్ డ్రివెన్ పల్లి పండుగ పూర్తిగా అయిపో చేయడం అభివృద్ధిలో భాగంగా 1005 special assistance to state capitals, which is called SASC. Those now definitely take up to 11,320 కోట్లు శాంక్షన్ చేయడం
అలాగే జలజీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ స్టేట్ షేర్ మొత్తం 20,000 కోట్లు జరుగుతాం. అందులో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల ముందు మనం డిపార్ట్మెంట్స్ నుంచి 2,000 కోట్లు నగరాలకు కైగొనవలసిన డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులకి దాటి గవర్నమెంట్ చాలా ఉన్న తక్కువ రిసోర్సెస్ కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, అలాగే కొత్తపట్నంకు చెందిన బేతాళ శృతి క్రమశిక్షణతో గ్రూప్ 1 సాధించడం గర్వకారణమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో బేతాళ శృతి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిగా ఎంపికైన నేపథ్యంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొత్తపట్నంలోని వారి ఇంటికి వెళ్లి అభినందించారు. మీ విజయం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. శృతి తల్లిదండ్రులు బేతాళ శ్రీనివాస్, రమలను ప్రత్యేకంగా అభినందించారు. కొత్తపట్నం మండలం కే పల్లెపాలెం పంచాయతీ సెక్రటరీ జె సంపత్ కుమార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు కాంట్రాక్టర్ జాజుల జ్వాలారావు చేసిన పనులకు బిల్లులు చెల్లించే నిమిత్తం 55,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీనికి ఇష్టపడని కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించడంతో లంచం డబ్బుగా 55,000 సెక్రటరీ సంపత్ కుమార్కు ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. సంపత్ కుమార్కు రసాయన పరీక్షలు నిర్వహించి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ రామచంద్రుడు తెలిపారు. ఒంగోలు ఏసీబీ సిఐ శేషు, రమేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ జంధ్యాల సంపత్ కుమార్ ఈయన బీడీఎస్ చేశాడు. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడలో బీడీఎస్ చేసినాడు. 2019 సంవత్సరంలో ఏపీపీఎస్సీ ద్వారా సెక్రటరీగా గ్రేడ్ 4 నియమితులైనాడు. ఈయన సర్వీసులో గతంలో బల్లికురవ, అద్దంకిలో పనిచేసినాడు. ప్రస్తుతము కేపల్లెపాలెము పంచాయతీ సెక్రటరీ పనిచేస్తూ కొత్తపట్నానికి ఇన్ఛార్జిగా కూడా ఉంటున్నాడు. గత సంవత్సరము జాజుల జ్వాలారాం అనే వ్యక్తి ఈ డంకన్ ద్వారా కాలనీ ఉంది, ఎస్టీ కాలనీ. ఈ ఎస్టీ కాలనీలో శ్మశాన వాటికి సంబంధించి ఈ కాంపౌండ్ వాల్ నిర్మించడానికి కాంట్రాక్ట్ వర్క్ చేశాడు. ఆ కాంట్రాక్ట్ వర్క్ బిల్స్ చేయడానికని ఈ పంచాయతీ సెక్రటరీ గారు అయినటువంటి సంపత్ కుమార్ గారు 55,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా ఈరోజు ఏసీబీ అఫీషియల్స్ అతను లంచం తీసుకుంటుండగా పట్టుకొని అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. హజ్ యాత్రకి వెళ్లే ముస్లిం సోదర సోదరీమణులకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఒంగోలు రిమ్స్ ఆవరణలో హజ్ యాత్రికులకు మెడికల్ పరీక్షలను ఎమ్మెల్యే దామచర్ల, వడా చైర్మన్ రియాజ్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ప్రకాశం జిల్లా నుంచి 25 మందికి హజ్ యాత్రకు వెళ్లేందుకు అవకాశం కల్పించిందని అన్నారు. జిల్లా నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు గిఫ్ట్ రూపంలో తన సొంత నిధులతో అందిస్తానని అన్నారు. హజ్ యాత్రలో అల్లా దర్శనం చేసుకుని దివ్యంగా సంతోషంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. మేయర్ గంగాడ సుజాత, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు, టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు కఫిల్ బాషా, హనీఫ్ ఖాన్, అజీమున్నిసా, రసూల్, అమరుల్లా, అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు. నుంచి స్వాగతం పలుకుతున్నారు. తీసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఓపెన్ చేసి ఒకరికి వేయించడం జరుగుతుంది.
డాక్టర్ గారు తీసుకున్న తర్వాత 40 మినిట్స్ మీ పేరు ఒకసారి చెప్పండి. ఎంత వయసు ఎంత? ఎక్కడ ఉంటారు? ఒంగోలులోనే ఉంటారా? ఏం చేస్తూ ఉంటారు? దగ్గర కూర్చోవాలి. సో ఈ విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ద్వారా స్టార్ట్ చేసినటువంటి వ్యాక్సినేషన్ ని 60 మందికి సంపూర్తిగా ఇచ్చేసి అర్ధగంట సేపు కూర్చున్న తర్వాత అందరికీ క్షేమంగా ఉందని తెలిసిన తర్వాత డాక్టర్ గారు మీకు తెలియజేస్తారు. అప్పుడు మాత్రమే మీరు వెళ్ళాలి. అంటే దాన్ని అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం, అన్నీ క్లీన్ చేసాం. ఎక్కడ ఒక మనిషికి ఇబ్బంది లేకుండా దానికి మా డిఎంహెచ్ఓ గారు మెడికల్ హెల్త్ నుంచి పెట్టారు, మా కార్పొరేషన్ నుంచి క్లీన్ అండ్ గ్రీన్ పెట్టారు. అందరం కూడా పోయి, మా మేయర్ గారు కానీ అందరం కూడా పోయి ఎక్కడ కూడా ఒక పొరపాటు లేకుండా వాళ్ళకి మంచినీళ్ళు వసతులు కానీ, వాళ్ళు పోయేదాకా లైటింగ్ కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళని కానీ అన్నీ కూడా మాట్లాడి వసతులు చేసాం. ఎందుకంటే ఒక నమ్మకం, ఒక పని చేసేటప్పుడు 10 మంది ఒక మంచి కోసం చేసేటప్పుడు తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళ ఎమ్మడే ఉంటుంది, వాళ్ళని ఆదుకునే విధంగా ఉంటుంది. దాని విధంగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మైనార్టీస్ అనిన తర్వాతే మనకు ఆ ఏరియాలో ఉండేవాళ్ళు, పేదవాళ్ళు ఉండేవాళ్ళకి కూడా అన్ని రకాలు కూడా నా దగ్గర నోటీస్కి వచ్చినాయి అన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తున్నాం. ఇంకొకటే మిగిలింది వీళ్ళ ఫాదర్ది, ఆ మసీద్ ఒకటి మాత్రం అది ఎలక్షన్ పెట్టాలి, అది వాయిదా పడతా ఉంది. అది ఒక్కడిగానే చేసేసి అందరూ సమానం అని చెప్పేసి ఒకటిగా మనం చేసుకోవాలి. అందరం కలిసిమెలిసి ఉన్నప్పుడే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అందరూ బాగుండేటట్టుగా ఉంటేనే ఏదైనా కూడా ఒక మార్గంలో అందరం కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటేనే బాగుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్కి కూడా పూర్తిగా దాన్ని 4-5 సార్లు పెట్టాం. మన కపిల్ బాషా కానీ మేమందరం కూడా కూర్చొని వాళ్ళందరం కూడా పిలిపించి వాళ్ళు ఎక్కడ కూడా ఒక ఎకరా కూడా పోవటానికి లేదు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ జాగ్రత్తగా చేసుకోండి. వక్ఫ్ బోర్డు మనకి ఏదన్నా అవసరం ఉండే, ముస్లిమ్స్కి ఏదైనా అవసరం అయితే మనం చేసుకోవాలి తప్పితే ఎక్కడా కూడా బయటికి పోకుండా ఉండేటట్టుగా ఈరోజు ఘట్టదిట్టమైన కార్యక్రమాలు కూడా వక్ఫ్ బోర్డు దాని మీద కూడా చేసామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళకి పవిత్రంగా భావించేటటువంటి హజ్ యాత్రకి ఇక్కడి నుంచి తరలి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా నా శుభాకాంక్షలు. ఒక యాత్ర మంచిగా జరగాలని చెప్పి ఏదైతే మనం పోయి దైవభక్తిలో అల్లాని ప్రార్థిస్తామో అలాగే వెనకబడినటువంటి మన రాష్ట్రం కూడా ముందుకు వెళ్ళాలి, మన ముస్లింలు అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కూటమి పాలనలోనే ముస్లింలకి ఎక్కువ శాతం ఏ విధమైనటువంటి అభివృద్ధులు కావాలో ఏ పని చెప్పినా కూడా తూచా తప్పకుండా చేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ గారి ఆయన నాయకత్వంలో ఇంకా మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చినటువంటి మా ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎమ్మటే నాకు చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత నాకు ఆ భాగ్యం కల్పించిన తర్వాత నేను మక్కా యాత్రకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలందరూ నేను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి ప్రతి కార్యక్రమాన్ని దగ్గర ఉండి నేను హాజీలకి గన్నవరం నుంచి, హైదరాబాద్ నుండి, బెంగళూరు నుంచి 2025లో నేను మక్కాకు పంపించా. హాజీలకి మొదటి నుంచి చివరి వరకు వెళ్ళే వాళ్ళకి ఏదైనా అప్లికేషన్స్ రాసి మొదటి నుంచి మక్కాకి వెళ్ళే యాత్రికుల కోసము ట్రైనింగ్ ఇచ్చి మక్కాకి వెళ్తే ఏం కలిగిద్ది, మనకు మక్కాకి వెళ్తేనే మనకు ఏం భాగ్యం కలిగిద్ది అని చెప్పేసి ఈ సొసైటీ వారు మొదటి నుంచి రాసే వరకు, వెళ్ళే వరకు, వచ్చిన వరకు
ప్రతి కార్యక్రమంలో ముందుండి ఈ సొసైటీ వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పట్టుదలతో చదివి గ్రూప్ 2 అధికారులుగా ఎంపికైన మోతుకూరి రవీంద్రబాబు, రావూరి సుబ్బారావులు విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ఆకాంక్షించారు. ఉపాధ్యాయులుగా పనిచేస్తూ గ్రూప్ 2 అధికారులుగా ఎంపికైన రవీంద్రబాబు, సుబ్బారావులను తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఆత్మీయ సభలో సత్కరించారు. గ్రూప్ 2లో మున్సిపల్ కమిషనర్గా ఎంపికైన రవీంద్రబాబు ఒంగోలు కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఏఎస్ఓగా ఎంపికైన సుబ్బారావు కూడా విధి నిర్వహణలో బాగా రాణించాలని ఆకాంక్షించారు. రవీంద్రబాబు, సుబ్బారావుల విజయం వెనుక వారి సతీమణులు, కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో ఉందని ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైందని, ఆ రంగం నుంచి వచ్చిన వీరు గ్రూప్ 2 అధికారులుగా ఎంపిక కావడం అభినందనీయమని కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చనేందుకు నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం అధికారులుగా వారికి పలు సవాళ్లు ఎదురవుతాయని, సీనియర్ల సలహాలు సూచనలు తీసుకుంటూ ఓర్పుతో విజయవంతంగా కొనసాగాలని అన్నారు. చైర్మన్ గోరంట్ల రవికుమార్, విశ్రాంత ఏఎస్ఓ ఆల హనుమంతరావు, టీడీపీ నాయకుడు పాటిబండ వెంకటేశ్వర్లు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సార్ కనబడట్లేదు మరి అంజనా ఒకసారి ఇచ్చిన మన ఉపాధ్యాయ అన్నా ఆ బొకే పక్కన ఇచ్చి అద్భుత సన్నివేశం నిజంగా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘము గ్రూప్ 2 ఫలితాల్లో పట్టుదలతో చదివి ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తూ పట్టుదలతో చదివి కష్టపడితే సక్సెస్ అనేది మనకు చేరువవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఆ సక్సెస్ని తీసుకొని ఈరోజు మన గ్రూప్ 2 ఫలితాల్లో మనం కమిషనర్గా ఆయన ఉద్యోగం ప్రారంభించడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అట్లాగే మన వేదిక మీద ఉన్నటువంటి మన ఒంగోలు కమిషనర్ గారు, ఆయన మన ఒంగోలుని ఎలా తీర్చిదిద్దుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని రవీంద్రబాబు, ఇందాక సార్ అన్నట్టు పొలిటికల్ ఛాలెంజెస్ ఉంటాయి, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి ప్రజా జీవితంలో మన దీనిలోకి వచ్చినప్పుడు ఉద్యోగంలోకి. అటువంటివన్నీ సున్నితంగా ఫేస్ చేస్తూ ప్రతి ఒక్కరికి అంటే మంచిగా చెప్తూ చేయగలిగిన పనుల వరకు చేసుకుంటూ మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే మన సుబ్బారావు గారు కూడా, వారు కూడా వారి యొక్క ఉద్యోగంలో మంచి పేరు తీసుకొచ్చుకోవాలి. హార్డ్ వర్క్ చేస్తే ఇంతకంటే ఇంకా సక్సెస్ ఉంటుంది కాబట్టి ఇంతటితో ఆగిపోకూడదు. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ సతీమణుల సహకారంతో ఇంకా బాగా చదివి ఇంకా మంచి పరిస్థితి, మంచి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటామని ఇక్కడికి నేను జస్ట్ థ్యాంక్స్ చెప్పడానికి, కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు బాగా మీ ఉద్యోగంలో సక్సెస్ కావాలని మీ ఇద్దరిని కోరుకుంటున్నాను. డాక్టర్ శ్రీ కోడూరి వెంకటేశ్వర గత 2-3 సార్లు కలిసాము. మా దివ్యాంగ సోదరులతో కలిస్తాము. అదేవిధంగా లైన్స్ గల వాళ్ళ ప్రోగ్రాంలో కూడా కలిసాను సార్. సారు చెప్పిన కొండవీటి శాస్త్రం నాకు ఎప్పటికీ గుర్తుంది. మీ సచివాలయం సార్ ఎంత విజయంగా మన నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా తన క్రింది సిబ్బంది కూడా ఉన్నతమైన స్థానానికి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఏపీ హిస్టరీని అద్భుతంగా బోధించారండి. వాళ్ళందరితో డిస్కస్ చేసినప్పుడు నేను కూడా కమిషనర్ గారిని అడగండి, నేను వస్తానని వాళ్ళని రిక్వెస్ట్ చేశాను సార్. ఆనాడు మీ పుస్తకం కూడా చదివాను, మీ నోట్స్ ఎక్స్ట్రాడనరీ సార్. దానికి రేపు ప్రయత్నం చేస్తానని చెప్పి మీ గైడెన్స్ తోటి ముందుకెళ్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘానికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అనేక రంగాలకు
మిగిలిన అన్ని పోస్టుల్లోకి సెక్రటేరియట్లో ఉన్న ఏఎస్ఓలు వెళ్తున్నారు. అందువల్ల తనకి గ్రూప్ 1 అధికారి అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది సుబ్బారావు గారికి. అవన్నీ కూడా సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత తెలుసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందుకని ఈరోజు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసులు ఏవైతే ఉన్నాయో గ్రూప్ 2లో ఉన్న వాళ్ళందరూ కూడా మహా అంటే ఒక 6 నుంచి 8 ఏళ్ళ సర్వీస్ లోపల వాళ్ళ గ్రూప్ 1 క్యాడర్కి చేరుకునేటువంటి ప్రమోషన్ ఛానల్ ఉంది కాబట్టి సో ఇద్దరికి కూడా మరి సర్వీస్లో చేరిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రజా జీవితంతో కూడుకున్నటువంటి మున్సిపల్ కమిషనర్ లాంటి పోస్ట్ చూస్తే మరి చాలా సవాళ్ళు ఉంటాయి. ఉపాధ్యాయుడిగా మనం చాలా సర్వీస్లో ఎలాంటి చిన్న రిమార్క్ లేకుండా నేను 20 ఏళ్ల పాటు ఎక్కడ కూడా ఒక ఛార్జ్ కూడా ఫ్రేమ్ కాకుండా నేను నా సర్వీస్ 20 ఇయర్స్ టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చి 7 ఏళ్ళు అయింది. ఇక్కడ ఈ 7 ఏళ్లలో కూడా ఎక్కడ రిమార్క్ లేదు. కానీ మున్సిపల్ కమిషనర్స్ అంతా నాకు ఒక మాట చెప్తుంటారు ఏంటంటే ఛార్జెస్ లేకుండా నిజాయితీగా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలని గ్రూప్ 1లో డీఎస్పీగా ఎంపికైన ఒంగోలుకు చెందిన పెండ్యాల వెంకట నవీనకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సూచించారు. ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికైన నవీన ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శుభాకాంక్షలు తెలిపారు. నవీన గ్రూప్ 1లో మంచి ఫలితాలు సాధించి డీఎస్పీగా ఎంపిక కావడానికి ఎంతగానో సహకరించిన తల్లిదండ్రులు మాధవి, రామకోటేశ్వరరావులను ప్రత్యేకంగా అభినందించారు. చిన్న వయసులో చాలా పెద్ద పోస్టు సాధించామని, ఉద్యోగం వేతనం కోసమే కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలన్నారు. మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, డివిజన్ కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య, డివిజన్ నాయకుడు బైరపునేని తిరుపతిరావుతో పాటు ఆత్మీయ బంధుమిత్రులు నవీనను అభినందించారు. పితృ సమానులైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తనకు ఎంతో విలువైన సలహాలు ఇచ్చారని, వాటిని జీవితాంతం కొనసాగిస్తానని నవీన అన్నారు. డీఎస్పీ పోస్టు వస్తుందని తాను ఊహించలేదని, ఈ పోస్టుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ కుటుంబంలో యూనిఫామ్ సర్వీస్ చేయబోతున్న తొలి వ్యక్తిగా ఉండడం చాలా గర్వంగా ఉందన్నారు. ఒంగోలు 2 టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు నుండి తొలి సెల్యూట్ అందుకోవడం తన జీవితాంతం గుర్తుంటుందన్నారు. ఎక్కువ సంపాదించుకున్నా పేరు ఒకటే రీసెంట్గా వచ్చిన గ్రూప్ 1 రిజల్ట్స్లో నేను డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. అందుకోసమని ఈరోజు మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఇంటికి వచ్చి నాకు అభినందన చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. ఈ జర్నీలో నాకు హెల్ప్ఫుల్ అయ్యే చాలా సూచనలు కూడా ఇచ్చారు. మంచి పేరు తెచ్చుకోవడమే అన్నిటికంటే ఇంపార్టెంట్, హానెస్ట్గా ఉండు అనే ఒక వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. లైఫ్ లాంగ్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను నేను దాన్ని. దాంతోపాటు రియాజ్ గారు, మన మేయర్ మ్యామ్ కూడా వచ్చారు. మ్యామ్ అయితే స్పెషలీ విమెన్ ఇట్లాంటి ఫీల్డ్స్లో ఎట్లా ఉండాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అని చెప్పారు. చాలా యూస్ఫుల్ అయ్యే సజెషన్స్ అవన్నీ. దాంతోపాటు ఈ జర్నీలో నాకు ఎప్పుడు వెంటున్న అమ్మ నాన్నకి నేను థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. చాలా సపోర్ట్ ఇచ్చినారు. సో థ్యాంక్ యూ. మీరు దీనికోసం ఎలాంటి కసరత్తు చేశారు? అంటే డిఎస్పీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? డిఎస్పీ వచ్చిద్ది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. కాన్ఫిడెంట్ అయితే ఉన్నాను, బాగా చేశాను లాస్ట్ టైంతో పోలిస్తే అని. సో డిఎస్పీ రావడం అనేది ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ అండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారమ్మా ఇలా? లేదండి, లేదు. యూనిఫామ్ సర్వీసెస్లో ఎవరు లేరు. ఆల్మోస్ట్ ఫస్ట్. మా తాతగారు మాత్రం మిలిటరీలో వర్క్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే నేనే ఫస్ట్ అండి. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మీ లైఫ్? ఒక్కటైతే అనుకుంటున్నానండి, ఆనెస్ట్గా జనాల కోసం సర్వ్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు చేతన అయినంత సహాయము చేద్దాము అని. దట్ ఈస్ మై గోల్ రైట్ నౌ. మీరు అంటే సిఐ గారి ద్వారా సెల్యూట్ అందుకున్నారు, ఎలా ఉంది? లైఫ్లో ఫస్ట్ సెల్యూట్ అండి. నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. వెట్టి చాకిరీ చట్టరీత్యా నేరం. అలాంటి కార్యక్రమాలు ఎక్కడా జరగకూడదు అని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు.
చట్టాలను గౌరవించాలని, వెట్టి చాకిరీని ఎవరూ ప్రోత్సహించవద్దని, వెట్టి చాకిరీ నిరోధ చట్టాలపై అవగాహన కల్పించడం వల్ల ఒక మంచి సమాజం ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. వెట్టి చాకిరీ నిషేధ చట్టాలపై తలపెట్టిన అవగాహన ర్యాలీని కలెక్టర్ రాజాబాబు ప్రారంభించారు. వెట్టి చాకిరీని నిర్మూలిద్దాం, చట్టాలపై అవగాహన కల్పిద్దాం అన్న నినాదంతో ఒంగోలు ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. వెట్టి చాకిరీ నిర్మూలనకు అనేక చట్టాలు రూపొందించారని, తద్వారా 50 సంవత్సరాలుగా వెట్టి చాకిరీ నిర్మూలనలో ఎంతో ప్రగతిని సాధించామన్నారు. ఎక్కడైనా వెట్టి చాకిరీ జరుగుతుందనే సమాచారం అందిన వెంటనే అలాంటి వారిని దాని నుండి విడిపించి విద్యా అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. స్వచ్ఛంద సంస్థలు వెట్టి చాకిరీ నిర్మూలనలో భాగంగా పనిచేస్తున్నాయని తెలిపారు. మైనర్లు పనిలో ఉంచుకొని వెట్టి చాకిరీ చేయిస్తున్నట్లు రుజువైతే సంబంధిత యజమానులకు కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పరిస్థితిని మార్చడం, అవగాహన పెంచడం మరియు ఇటువంటి నేరాలను పూర్తిగా నిర్మూలించడమే మా ప్రధాన లక్ష్యం. వెట్టి చాకరీ కార్మికులను గుర్తించి తగిన చర్యలు తీసుకుందాం. పూర్తి పునరావాసం కల్పిద్దాం. ప్రతి వెట్టి చాకరీ కార్మికుడిని రక్షిద్దాం. వెట్టి చాకరీ నిర్మూలిద్దాం. వెట్టి చాకరీ అనేది ఇంతకుముందు గతంలో చాలా ప్రివలెంట్గా ఉంటున్న సందర్భంలో దీని మీద ఒక అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చి ఈ వెట్టి చాకరీ దాన్ని విముక్తి చేయడం అనేది జరిగింది. సో ఈ బాండెడ్ లేబర్ అనే దాని మీద ఇయర్స్ టు కమ్, అంటే ఈ 50 సంవత్సరాల్లో చాలా ప్రగతి సాధించడం అనేది జరిగింది. ఇటు కలెక్టర్గా జిల్లా స్థాయిలో కలెక్టర్ని ఎంపవర్ చేస్తూ, అదేవిధంగా ఈ కోర్ట్స్ కూడా వాళ్ళకి సెపరేట్ ప్రొవిజన్స్ అన్నీ కూడా అబాలిషన్ మీద ఇస్తూ, దెన్ దానికంటూ కూడా ఒక సెపరేట్గా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది చేసి దానికి స్వయంగా పర్యవేక్షణ ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో ఈ 50 సంవత్సరాల్లో మనం చూసుకుంటే ఎంతో పురోగతి సాధించడం జరిగింది. ఎక్కడైనా సరే వెట్టి చాకరీ జరుగుతుంటే ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ రావడం, వాళ్ళని ఇమ్మీడియట్గా ఆఫీసర్స్ వెళ్ళి రెస్టోర్ చేసి వాళ్ళకి అనువైనటువంటి ప్లేసెస్లో వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ జెండర్ని బట్టి వాళ్ళకి ఫెసిలిటీ సెంటర్లో పెట్టి వాళ్ళకి చదువు, విద్య అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా దీంతో గవర్నమెంట్ చేస్తున్న ఈ ఒకటి అయితే కనుక ప్రైవేట్గా ఉన్నటువంటి ఎన్జిఓస్ వాళ్ళు చాలా ఎన్జిఓస్ దే ఆర్ వర్కింగ్ అండర్ దిస్ అబాలిషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో వాళ్ళు పనిచేస్తున్నారు. మన ప్రకాశం జిల్లాలోనూ కూడా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా దానికి పనిచేస్తున్నాయి. సకలాంగులు ఫోర్జరీతో దొంగ సర్టిఫికెట్లు పొంది వికలాంగులుగా ప్రయోజనాలు పొందుతున్నారని, అలాంటి వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధి గుట్లపల్లి సాయి జనార్దన్ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఒంగోలు నగరపాలక సంస్థలు వికలాంగుల కోటాలో రిజర్వేషన్ అమలులో తప్పుదోవ పట్టించిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వికలాంగుల రిజర్వేషన్ రోస్టర్లో దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందడంతో పాటు ప్రమోషన్ల ప్రక్రియలో కూడా ఫోర్జరీ సంతకాలతో సర్టిఫికెట్లు సమర్పించి వికలాంగులకు చెందాల్సిన ప్రయోజనాలు పొందుతున్నారని ఆరోపించారు. దీనివల్ల అసలైన వికలాంగులు ఉద్యోగాలు పొందలేక, ప్రమోషన్లు అందక అన్ని రకాలుగా నష్టపోతున్నారని తెలిపారు. సురేష్, అబ్బూరి రాము, జాజుల శ్రీనివాసరావు, రామ్మోహన్ రావు, తిమోతి, నాగార్జున, కాకొల్లి విజయ, యశోద, రవి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో మా వికలాంగ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మా వాళ్ళు ఈరోజు మాకు వచ్చే రోస్టర్ పాయింట్లు 6, 31, 56గా ఉంటే మాకు ఇది రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు. దాంట్లో మాకు మా జీవితకాలంలో మాకు ఉద్యోగాలు రావాలంటేనే మాకు జీవితంలో వస్తుందో రాదో కూడా
తెలియని పరిస్థితిలో మేము ఉంటే ఈరోజు మా వాళ్ళు ఉద్యోగాలు పొందాలన్నా కూడా దొంగ సర్టిఫికేట్లతోటి సకలాంగులు వికలాంగులు దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఉద్యోగాల్లో మాకు అడ్డుపడతా డబ్బు ప్రవాహంతో వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకొని మాకు అన్యాయం జరుగుతుంది. ఒకటి. 2, మా వికలాంగులు ఎవరైనా ఉద్యోగం పొంది ఉంటే వాళ్ళు ప్రమోషన్లు వచ్చేటప్పుడు అదే శాఖలో ఉన్న కొంతమంది దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని దొంగతనంగా అక్కడ రిజిస్టర్లో నమోదు చేయించుకొని ఎలవెన్స్లు పొందుతూ ఈరోజు మళ్ళీ మా ప్రమోషన్లు కట్టుకుంటున్నారు. ఇతను వచ్చేసేసి బ్లైండ్, ఇతను కూడా ప్రమోషన్ విషయంలో వీళ్ళు డిఎంహెచ్ ఆఫీస్లో ఇదే జరుగుతూ ఉంది. ఇంకొక అమ్మాయి వచ్చింది పంచాయతీ సెక్రటరీగా, ఆ అమ్మాయి దగ్గర కూడా తీరా చూస్తే అట్లే ఉంది. ఈ ప్రకాశం జిల్లాలో మా వికలాంగులకి ప్రమోషన్లు వచ్చే విషయంలో దొంగ సర్టిఫికేట్లతో దొంగలు వచ్చి ఈ రకంగా చేస్తున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే పెన్షన్లు 15,000 రూపాయల పెన్షన్ వికలాంగులు పొందుతున్నారు, దొంగ వికలాంగులు పొందుతున్నారు, వాళ్ళకి ఎలా అయితే స్క్రూటినీ జరిగిందో సర్టిఫికెట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వికలాంగ ఉద్యోగులందరూ సర్టిఫికెట్లు కూడా మళ్ళీ ఒకసారి మెడికల్ చెకప్ చేయాలి, దొంగల్ని పట్టాలి, ఖచ్చితంగా వికలాంగుల చట్టం కింద వాళ్ళు శిక్షించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 89 మందికి 64,10,227 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం 18 నెలల కాలంలో 9,94,00,000 రూపాయలను సీఎంఆర్ఎఫ్ కింద అందించిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో సీఎంఆర్ఎఫ్, ఎన్ఓసీ వంటివి లేవన్నారు. అనారోగ్యం బారిన పడిన పేదవారు వెంటనే దరఖాస్తు చేసుకుంటే సీఎంఆర్ఎఫ్ కింద సహాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, మండల పార్టీ అధ్యక్షుడు గుండపనేని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మనం ప్రతి నెల 20 రోజులకి 25 రోజులకి ఏదైతే మనం సీఎంఆర్ఎఫ్లు ఇస్తున్నామో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, పేదవాడు ఎవరైనా కూడా హాస్పిటల్కి వెళ్ళి ₹1,00,000 బిల్లు అయితే ఈరోజు ప్రభుత్వం తరఫున 35-40% వాళ్ళకి వెనక్కి డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి 25 రోజులకు ఒకసారి ఒక 40 మందికి 50 మందికి చెక్కులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళీ ఒక 80 చెక్కులు ఇచ్చాం. 64 లక్షల రూపాయలకి ఈరోజు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పటి వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలలకు గాను 9,96,00,000 వరకు ఈరోజు మన నియోజకవర్గం వరకే మనం అంత ఇచ్చామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే 9,94,00,000 అనేది ఈరోజు నాటే స్మాల్ అమౌంట్, అది చాలా పెద్ద అమౌంట్. అందులో మన నియోజకవర్గానికి ఈరోజు దానికి ఎంతోమందికి దానికి చేయటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా పేదవాళ్ళని ఆదుకోవడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇబ్బందులు ఉండి కొంతమందికి ఎల్ఓసీలు కూడా ఇచ్చాం, ఇమీడియట్గా సర్జరీలు చేసుకోవడానికి కూడా ఇచ్చాం. కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి. తప్పకుండా ఏదైనా కూడా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆదుకోవటానికి లాస్ట్ 5 years సీఎంఆర్ఎఫ్ లేవు, ఎల్ఓసీ లేవు, ఏమీ లేవు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే 14-19లో ఇచ్చాం, తర్వాత ఇప్పుడు ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం. పుట్టుకతో వికలాంగుడైన నా బిడ్డకు పెన్షన్ ఇప్పించండి అని ఓ తల్లి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను వేడుకుంది. మేదరమిట్లకు చెందిన చిన్న కోటమ్మకు 4 సంతానం కాగా 3వ బిడ్డడైన హనుమంతుడు పుట్టుకతోని దివ్యాంగుడు. చెంచు సామాజిక వర్గానికి చెందిన కోటమ్మ భిక్షాటన చేసుకుంటూ బిడ్డలను పోషించుకుంటుంది. దివ్యాంగుడైన తన బిడ్డకు పెన్షన్ ఇప్పించాలని అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా కనికరించలేదని వాపోయింది. స్పందించిన జనార్దన్ సంబంధిత వివరాలు తీసుకొని డిఎంఎన్హెచ్ఓతో మాట్లాడి తదుపరి చర్యలు చేపట్టాలని తన సిబ్బందిని ఆదేశించారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షురాలు నిషితా రాజు తెలిపారు. 2026-27 బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలకు కలిగే అవకాశాలు, ప్రయోజనాలపై అవగాహన సదస్సును పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి భరతమాత చిత్రపటానికి పార్టీ వ్యవస్థాపకులు పుష్పాంజలి ఘటించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశంలో 9 పర్యాయాలు ఒక మహిళ దేశ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ప్రతి మహిళ గర్వించాలని నిషితారాజు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవికి ద్రౌపది ముర్మును, దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను, దేశ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ను ఎంపిక చేయడంలో మహిళల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు. మహిళల ఆత్మ గౌరవం పట్ల నిబద్ధతతో మోదీ దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం కల్పించారన్నారు. పాఠశాల, కళాశాలలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారన్నారు. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితా రాజును పలువురు సత్కరించారు. మహిళా మోర్చా ప్రతినిధులు నాగమల్లేశ్వరి, తరుణి, పద్మజ, మనోహరి, శిరీష తదితరులు పాల్గొన్నారు. పద్మజ వారి పేరు చేస్తూ ఈ నెల 1వ తారీఖు పెట్టడం చాలా సంతోషకరం. ఒక మహిళ మాతరం మాతరం గ్రంథాల మీద ఉన్నది. సంతోషదాయకం. అందరూ కూడా ఇదంతా మిగతా అందరికీ మళ్ళీ మనం చేస్తాం. సీఎం అయినటువంటి మహిళ రేఖా గుప్తా గారు. సో మనకు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ విషయంలో మనందరికి కూడా గుర్తించవచ్చు. అదేవిధంగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. మొట్టమొదటి నుంచి కూడా మీ అందరూ గమనించుంటారు. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో అడుగు పెట్టేటప్పుడు ఆయన మొదటిసారిగా పార్లమెంట్ మెట్లకు వంగి నమస్కారాలు చేసినటువంటి విషయం ఈరోజు కూడా మనందరికీ కళ్ళకు కట్టినట్టుగా టీవీలలో చూడటం జరిగింది. ఈరోజు కూడా మనం ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే ఆయన అప్పుడే అనుకున్నారు ప్రజలందరూ కూడా, అరే ఈయన మనకి ఇంత వినయం, ఇంత కమిట్మెంట్ ఉండేటువంటి ప్రైమ్ మినిస్టర్ మనకు వస్తున్నారు. అదేవిధంగా మొట్టమొదటిగా ఎర్రకోట మీద త్రివర్ణ పథకాన్ని ఎగరేసేటప్పుడు కూడా ఆయన మహిళల యొక్క గౌరవం గురించి మాట్లాడినారు. ఇది మనందరం కూడా తప్పకుండా గుర్తు చేసుకోవాలి. చాలా సంవత్సరాలు అయింది, అయినా మరొకసారి మీ అందరికీ గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో విద్యుత్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులపై ఒంగోలులో వినియోగదారులకు అవగాహన కల్పించారు. స్మార్ట్ మీటర్ల ద్వారా వినియోగదారులకు కలిగే ప్రయోజనాల గురించి అదానీ స్మార్ట్ మీటర్స్ ఇంజనీరింగ్ విభాగంలో పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. స్మార్ట్ మీటర్లను అందుబాటులో ఉంచి అవి ఏ విధంగా పనిచేస్తాయో కూడా డెమో ద్వారా తెలిపారు. అంతేకాకుండా ఒంగోలులో మొబైల్ వాహనం ఏర్పాటు చేసి స్మార్ట్ మీటర్ల పనితీరు తెలియజేస్తున్నారు. అదానీ స్మార్ట్ మీటర్స్ సర్కిల్ హెడ్ లక్ష్మీరావు, ఇంజనీర్లు శ్రీకాంత్, విజ్జు, జూనియర్ ఇంజనీర్లు శివకృష్ణ, అనిల్ కుమార్, షేక్ అబ్దుల్ స్మార్ట్ మీటర్ల పనితీరు వివరించారు. జారీ చేయబడింది. కేబుల్
ప్రతి మీటర్ ఒక స్మార్ట్ మీటర్, వికసిత భారత్ కోసం ఒక సంకల్పం. శ్రద్ధగా తెలుసుకోబోయ్, స్మార్ట్ మీటర్ పెట్టేసి, స్మార్ట్ మీటర్ పెట్టేసి, శ్రద్ధగా స్మార్ట్ మీటర్ పెట్టబోయ్. సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీము ఆర్డిఎస్ఎస్ ద్వారా ప్రతి మీటర్ని స్మార్ట్ మీటర్గా పెట్టాలనే లక్ష్యంతో మనకేంటంటే స్మార్ట్ మీటర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మనం మొబైల్లోనే మనం చూసుకోవచ్చు. ప్రతిరోజు మనకి ఎన్ని యూనిట్లు వస్తున్నాయి రీడింగు, ప్రతి గంటకి ఎంత వాడకం అవుతుంది, మీటర్ రీడరు ఆటోమేటిక్గా ఏమైనా తప్పులు ఉంటాయి కాబట్టి మీటర్ రీడర్లో కొంత రీడింగ్ ఎక్కువ కొట్టడం తక్కువ కొట్టడం అలా ఉంటుంది. కాబట్టి ఇది స్మార్ట్ మీటర్లో అలా ఉండదు. ఎగ్జాక్ట్గా మనం ఎంత వాడుకున్నామో అంతే మనకి రీడింగ్ వస్తుంది, బిల్ జనరేట్ అవుద్ది. మనం మొబైల్ మన ఇంట్లో చూసుకొని మొబైల్ అప్లికేషన్లోనే అన్నీ చూసుకోవచ్చు. ఇంట్లోనే ఉండి ప్రతి ఒక్కటి గంటకి ఎంత వాడుకుంటున్నాం, మనం తర్వాత రోజుకి ఎంత వాడుతున్నాం, వీక్లీ వారంలో ఎన్ని యూనిట్లు వాడుతున్నాం, మంత్లీ ఎన్ని యూనిట్లు వాడుతున్నామని మనం మొబైల్ అప్లికేషన్ సెంట్రల్ పవర్ స్మార్ట్ మీటర్ అని ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మనది స్మార్ట్ మీటర్ బిగించేస్తే మనం అక్కడి నుంచి చూసుకోవచ్చు. ఆ యాప్లో నుంచి మొత్తం మన మీటర్ సమాచారం, మనం ఎంత వాడుకుంటున్నాం, విద్యుత్ ఎంత వాడుకుంటున్నాం, మనం ఎలా పొదుపు చేసుకోవాలి, మనం ఎక్కడ ఎక్స్ట్రా వాడుకుంటున్నాం అన్నీ చూసుకోవచ్చు. బిల్డింగ్ వచ్చేసి 1 నుంచి 30వ తేదీ వరకు ఎగ్జాక్ట్ బిల్లింగ్ అనేది మాత్రమే తీసుకుంటుంది. ఈ బిల్లింగ్ అనేది బిల్ రీడర్ ఎప్పుడు తీసినా కానీ 15 డేస్ లోపు ఎప్పుడైనా కానీ ఆ 30 డేస్ యూనిట్స్ మాత్రమే మీకు బిల్లు పే చేయడం జరుగుతుంది. అడిషనల్గా అనేది ఉండదు. ఐఆర్డిఏ మీటర్లో ఏంటంటే అడిషనల్గా బిల్ రీడర్ లేట్ అవడం వల్ల వచ్చిన దాంట్లో వాళ్ళకి ఎక్సెస్ ఛార్జెస్ పడతాయి. ఇందులో అటువంటి ఏమి ఉండవు. దీనివల్ల చాలా బెనిఫిట్ ఏంటంటే 30 డేస్ కన్జంప్షన్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది యాక్యురేట్గా. అట్లా ఏం లేదు. ప్రతిదానికి గ్రేస్ పీరియడ్ అనేది 15 డేస్ ఉంటుంది. ఈ 15 డేస్ లోపు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఎలా ఉంది కస్టమర్స్ నుంచి మీరు వెళ్తుంటారు కదా, కస్టమర్లు చాలా బాగానే స్పందిస్తున్నారు. వాళ్ళకి ఇందులో ఉన్న బెనిఫిట్లు ఏంటి అనేది తెలియక చాలామంది ఫస్ట్లో ఆపోజ్ చేశారు. ఇప్పుడు బెనిఫిట్లు అన్నీ తెలిసినాయి కాబట్టి చాలామంది వాళ్ళే కావాలని అడిగి పెట్టించుకున్నారు. ఒంగోలు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా 5 రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శంకరమంచి రామకృష్ణ తెలిపారు. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు పంచాహ్నిక దీక్ష పూర్వకంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అభిషేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. 5 రోజుల పాటు జరిగే విశేష పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. దండం పెట్టుగా అందరికీ భక్తులందరికీ కూడా సర్వదర్శనం ఏర్పాటు ఉంటుంది. అంటే ఆ రోజు శివరాత్రి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వామివారికి దర్శనమే ఉంటుంది. మధ్యాహ్నం దాకా 12 గంటల దాకా, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి కూడా ఆ దర్శనం ఉంటుంది. 6 గంటలకు ప్రదోషకాలార్చన ఉంటుంది. అదే రోజున సాయంత్రం 8 గంటల నుండి లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం ప్రారంభమవుతుంది. గణపతి పూజతోటి మహాన్యాసం, తర్వాత స్వామివారికి విశేషమైనటువంటి 11 ద్రవ్యాలతోటి ఏకాదశ మహారుద్రాభిషేకం. ఆ కార్యక్రమాల్లోనే ముందు 5 రుద్రాలు, పంచామృతాలు, తదుపరి అనేక ఫలరసాలతోటి భస్మాభిషేకం, చందనాభిషేకం, అలాగనే అన్నాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. అన్నాభిషేకం పూర్తయ్యేసరికి దాదాపుగా అర్ధరాత్రి 2 గంటలు అవుతుంది. తదుపరి ఈ అన్నాభిషేకం అయినాక స్వామివారికి విశేషమైనటువంటి పుష్పాలంకరణ ఉంటుంది. అమ్మవారికి, స్వామివారికి ఈ అలంకారం చేసే సమయంలో మళ్ళీ శివకళ్యాణం ఉంటుంది. ఆ శివకళ్యాణం మళ్ళీ శుభ్రంగా శివకళ్యాణం అయినాక స్వామివారికి మహామంగళ ఆహారతులు, ఆహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. ఇది ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం చేసిన కార్యక్రమం తెల్లవారుజామున సుమారుగా 5 గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది. కనుక జాగారం చేసే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూ శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఆలయంలో కాలక్షేపం చేయవచ్చు. అలాగనే
మర్నాడు 16వ తారీఖు ఉదయం సోమవారం ఉదయం 7 గంటలకి స్వామివారికి కాలార్చనలో భాగంగా రుద్రాభిషేకం, తదుపరి సాయంత్రం 6 గంటల నుండి కూడా నరనంది వాహన సేవ నగరోత్సవ కార్యక్రమం విచిత్ర వేషధారణలతోటి అనేక రకాలైనటువంటి వాయిద్యాలతోటి స్వామివారికి విశేషమైనటువంటి అలంకరణతోటి పుష్పాలంకరణతోటి విశేషంగా నరనంది వాహన గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. వచ్చే బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టుకు 2,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మార్కాపురం జిల్లా కలెక్టరేట్ గేటు వద్ద అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ వర్తింపచేయాలని కోరారు. కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ. వెలుగొండ నిర్వాసితులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ 20 లక్షల రూపాయలు కేటాయించాలి. ఈ రాష్ట్ర బడ్జెట్ లో వెలుగొండ ప్రాజెక్టు 2,000 కోట్లు, వెలుగొండ ప్రాజెక్టు 2,000 కోట్లు కేటాయించాలి. 2,000 కోట్లు, 2,000 కోట్లు, 2,000 కోట్లు. ఏమే మీరు అధికార పార్టీ వాళ్ళు మీరు 2,000 కోట్లు, 2,200 కరెక్ట్ చెప్పు సామాను. ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి. 2026 జూన్కు నీళ్ళు ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలి. మాట నిలబెట్టుకోవాలి. 2026 జూన్కు నీళ్ళు ఇస్తామన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి. 18 సంవత్సరం నిన్న వారికి ప్యాకేజ్ ఇవ్వాలి. నివాసుల ఐక్యత, నివాసుల ఐక్యత, నివాసుల ఐక్యత. ఉన్నంచెల తక్కువైన భూములు 9 ఎకరాలు కేటాయించాలి. ఉన్నంచెల 18 సంవత్సరాలు నిండిన యువత యువకులందరికీ కట్ ఆఫ్ తేదీని ఎత్తివేయాలి. 18 సంవత్సరాలు నిండిన యువత యువకులందరికీ కట్ ఆఫ్ తేదీని తొలగించాలి. కలెక్టర్ ఆఫీసులో ఎవరు అధికారం లేకుండా ప్రజలు వ్యవస్థలాది మంది వస్తూ ఉంటే ఎవరు అధికారం లేకపోవడం ఎంతవరకు తప్పం సమితి? అది ఎంతవరకు ఏముంది? మేము అన్యాయంగా మాట్లాడలేదు, చట్ట వ్యతిరేకంగా మాట్లాడలేదు. సార్ ఇటు చూడండి సార్ ఒకసారి. మీరు మాత్రం ముఖ్యమంత్రి గారి ఈ బడ్జెట్లో 2,000 కోట్లు పెట్టమని చెప్పి, ఎందుకంటే ఈ నెలలో బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి ఇమీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులను కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తుందని ప్రకాశం జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుల్తాన్ భాషా ఆరోపించారు. మంగళగిరిలోని వక్ఫ్ బోర్డు భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, నియోజకవర్గ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డు భూములు ఏవైతే ఉన్నాయో ముస్లిం ప్రాపర్టీ, అవన్నీ మన కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వారికి దారదత్తం చేయాలని ఆలోచనలో మొత్తం వాళ్ళకి దారదత్తం చేస్తూ ఉంది. మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి 71 ఎకరాల భూమిని అంజుమాన్ ఇస్లామిక్ ఆధారాలు లేకుండా, అనుమతి లేకుండా వాటిని ప్రభుత్వ భూమిగా మార్చి ప్రైవేట్ వారికి దారదత్తం చేయాలని చూస్తూ ఉంది. ఇలాంటి చర్యలు ముస్లిం సమాజానికి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ఇకనైనా అర్థం చేసుకొని ప్రాపర్టీస్ జోలికి రాకుండా ముస్లిం సమాజానికి న్యాయం చేస్తారని కోరుకుంటూ మన కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కేవలం ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేసుకొని అమ్ముకొని ఇవాళ వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేటువంటి ప్రభుత్వంగా మనందరం చూస్తున్నాం. దాంట్లో ఆ ప్రక్రియలో భాగంగానే ఇవాళ ముస్లిం ప్రాపర్టీస్, వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ అంటే తరతరాలుగా మైనారిటీలకి అత్యంత అండదండగా నిలబడేటువంటి ముస్లిం ప్రాపర్టీస్కి కూడా వాటి మీద కూడా ఈ కూటమి ప్రభుత్వం కన్నుబడింది. దాంట్లో భాగంగానే ఇవాళ అంజుమన్ సొసైటీ అనేటువంటి ఒక సొసైటీని తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క బినామీలుగా వాళ్ళందరూ వ్యవహరిస్తుంటే వాళ్ళకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి
అన్ని ముస్లిం ప్రాపర్టీస్ను కూడా దారాదత్తం చేయాలనేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ మంగళగిరిలో వారికి కొంత భూమిని కేటాయించాలనేటువంటి ప్రక్రియ కూడా మొదలుపెట్టడం జరిగింది. చీమకుర్తిలో శ్రీ సాయి పదం వార్షికోత్సవం సందర్భంగా బాబా చిత్రపటానికి భక్తులు విశేష పూజలు జరిపారు. సామూహిక సత్సంగ భజన కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ చేశారు. షిరిడి సాయిబాబా చిత్రపటంతో నిర్వహించిన నగరోత్సవంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. బాపట్లలో శ్రీ కోన కళాక్షేత్రంలో శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో శ్రీవారి పుష్పయాగ ఉత్సవం, కోలాటం, నాదస్వరం, వేద పారాయణం, నృత్యం, అర్చన అంగరంగ వైభవంగా జరిగింది. నెమలికంటి హనుమంతరావు సారథ్యంలో, ముత్తేవి శ్రీనివాస శశికాంత్ పర్యవేక్షణలో రొంపిచెర్ల కేశవాచార్యులు, పరాంకుశం రఘురాం, గోపాలాచార్యులు, కౌండిన్య, సాయి వెంకట్, ప్రసాద్ స్వామి, వికనసమూర్తి, మణికంఠ, బండి రాంబాబు, కృష్ణ గౌడ్, బాలాజీ, అంజిరెడ్డి, నాళం శ్రీను, సుదర్శన్, రాజు తదితరులు గోవింద నామస్మరణ చేస్తూ భక్తులతో కలిసి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష. అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని సందేశం. గ్రూప్ 1 అధికారులుగా ఎంపికైన నవీన, శృతిలను ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఆడపిల్లల విజయంలో ప్రోత్సాహం, సహకారం అందించిన తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు. కొత్తపట్నం మండలం కే పల్లెపాలెం పంచాయతీ సెక్రటరీపై ఏసీబీ దాడి. 55,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా దొరికిన సెక్రటరీ సంపత్ కుమార్. డి న్యూస్లో నేటి మాట. ప్రపంచంలోనే ఎన్ని గుడులు తిరిగినా అమ్మను మించిన దేవత ఉండదు. ప్రపంచంలోని ఎన్ని సినిమాలు చూసినా నాన్నని మించిన హీరో ఉండడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.